హలో అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు యుటెన్సిల్ హోల్డర్ ఉంటుంది కండి, మన గిన్నెలని తోమిన తర్వాత ఇలాంటి ఒక స్టాండ్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూడండి ఎంత బ్లాక్గా ఉందో. సో చాలా రోజులైంది నేను క్లీన్ చేయక. సో చూడండి ఎంత మురికి పట్టింది బాగా. సో దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను దీనికోసం లెమన్ యూజ్ చేస్తున్నాను. బాగా ఎండిపోయింది లెమన్. ఆ లెమన్ ఇది సబీనా పౌడర్ అండి, వైట్ కలర్ది. మిగతాది మామూలు మన గిన్నెలు దోమే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తోనే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు లెమన్ జ్యూస్ని పిండేస్తున్నాను. నేను ఇక్కడ 1 లెమన్ తీసుకున్నాను, బాగా ఎండిపోయింది. ఆ లెమన్ యూజ్ చేస్తున్నాను, పాడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బాగా అంతా కలిపేసుకొని సబీనా పౌడరు అండ్ లెమన్ బాగా కలుపుకొని స్క్రబ్బర్తో బాగా రబ్ చేసుకోవాలి స్టాండ్ మొత్తాన్ని. సో మనలో చాలామంది మటుకు దీన్ని క్లీన్ చేయరు, గిన్నెలు తోమేసి ఇందులో వేసి పెడుతుంటారు. యాక్చువల్గా మనం దీన్ని కూడా క్లీన్ ఉండాలి అప్పుడప్పుడు 15 డేస్ 20 డేస్ అట్లా ఒకసారి. మరీ బిజీగా ఉండే వాళ్ళైతే 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే దీన్ని బోర్లు వేసి చూడండి, ఇక్కడ అంతా బ్లాక్గా ఉంది కదా. సో నేను యాక్చువల్గా ఇంతకుముందు మామూలుగా సోప్తోనే క్లీన్ చేశాను, అప్పుడు అంత మురికి పోలేదు. సో ఇక్కడ లెమన్ యూజ్ చేసి క్లీన్ చేశాను ఇంకోసారి, అప్పుడైతే చాలా బాగా మురికి అంత పోయిందండి, కొత్త దాని మాదిరిగా షైన్ అయ్యింది బాగా. సో అందుకోసమని ఇప్పుడు కూడా లెమన్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. సో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లలో కూడా స్క్రబ్బర్ని పోనిచ్చి నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ కింది భాగంలో కూడా, ఎందుకంటే మన వాటర్ అంతా పడి దాని స్టెయిన్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ బాగా పోతాయి. మనం లెమన్ యూజ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టండి, సోప్ అంతా అప్లై చేసి 1/2 అవర్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి నీట్గా. సో చూడండి, ఫస్ట్ ఉండేటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది, మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ అంతా బ్లాక్గా ఉన్నది కదా, ఫస్ట్ ఆ బ్లాక్నెస్ అంతా పోయింది. ఎందుకంటే మనం ఇక్కడ లెమన్ యూజ్ చేసాం, అండ్ సబీనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీన్ చేయడానికి. సో చూడండి, ముందు ఇక్కడ అంతా బ్లాక్గా ఉంటే స్టెయిన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటర్వి స్టెయిన్స్ అవన్నీ పోయాయి, కొత్త దానిలా మెరుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంతా బ్లాక్నెస్ ఉండేది కదా, అంతా పోయింది. ఇక్కడ కూడా గ్యాప్స్లలో కూడా. సో ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్ ఇందాక క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ అంతా బ్లాక్గా ఉన్నది, అది కూడా పోయింది. సో చూడండి, కొత్త దానిలో మెరుస్తుంది కదా. సో ఇది ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు పక్కన ఎండలో ఉంచండి, అంటే బాగా ఆరుతుంది. తర్వాత గిన్నెలన్నీ సర్దేసుకోవచ్చు దీంట్లో. సో చూడండి, ఇక్కడ కూడా నీట్గా ఉంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.